పంట కాలువ చూస్తే ఎంత పవిత్రంగా ఉందో చూడొచ్చు. అంటే అధికారులున్నా నాయకులున్నా ఎవరున్నా మనకేంటి, ఈ పవిత్ర కాలువని మరి పంట సాగుకు ఎంత పవిత్రంగా ముందుకు తీసుకెళ్లాలో అన్న ఆలోచనలు అయితే మాత్రం అన్నదాతలే పాపం దగ్గరుండి, అధికారులు లేకపోయినా నాయకులు లేకపోయినా ఈ అన్నదాతలే దగ్గరుండి ఈ కార్యక్రమాలు అయితే చేయిస్తున్నారు. ప్రజలు కూడా బుద్ధి లేకుండా ప్లాస్టిక్ని పడేసినా పర్వాలేదులే, కనీసం నీరన్నా ముందుకెళ్తుంది సాగు చేసుకోవడానికన్నా అన్నదాతలు అయితే ఆవేదనతో దగ్గరుండి ఈ వర్క్ని అయితే చేయిస్తున్నారు. మరి ఇదే బాధ్యత ఈ నీటి సంఘ అధ్యక్షులకు కానీ ఇక దగ్గరున్న అధికారులకు కానీ ఎవరికీ లేకపోవడం కొంచెం కాస్త చాలా బాధాకరం. మరి గత ఎమ్మెల్యే అంటే చెల్ల జగ్గిరెడ్డి గారు కూడా వచ్చారు, బైక్ రైడింగ్ చేశారు. అలాగే బొజ్జ జయశ్రీ గారు, ఐశ్వర్య గారు వచ్చారు, ఆవిడ కూడా క్రికెట్ ఆడి ఆమె యొక్క నిరసన కూడా తెలియజేశారు. అలాగే సత్యానందం గారు కూడా వస్తే ఈ నీరు కాస్త ముందుకెళ్ళే అవకాశం ఉంటుందేమో అన్నది ఇక్కడ అన్నదాతలు అయితే మరి ఇక్కడ చూడొచ్చు, ఆలోచిస్తున్నారు, ఆవేదన పడుతున్నారు. ఇక్కడ చూస్తుంటే పవిత్ర నీరంతా కూడా అపవిత్రం అయిపోయింది ఇక్కడంతా కూడా. అంటే కేవలం ఇది ఈ ఒక్క ముక్క మాత్రమే కాదు, పూర్తిగా కొత్తపేటలో ఉన్న అంతా కూడా ఇంత పవిత్రంగా ఉంది. నదులను ఎలాగా అపరిశుభ్రం చేస్తున్నాం, మరి పంట కాలువలను కూడా చెప్పులు కాలువలు మొత్తం ఏది ఉంటే అదంతా కూడా ఆ ఇంట్లో ఉన్న మనిషి చనిపోతే ఆ పరుపు కూడా పట్టుకొచ్చి ఈ పంట కాలంలోనే వేస్తున్నారంటే మరి ఎంత దిగజారిపోతున్నారు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. మరి ఆకలి కూడా ఆలోచించకుండా ఇక్కడ ఆవేదన చెందకుండా ఉండాలి. అన్నదాతలందరూ కూడా ఎక్కడ కూడా అధైర్యపడకుండా ఉండాలన్న ఆలోచనతో వీళ్ళ జీతాలు లేని జీవితాలు వీళ్ళందరూ కూడా అన్నదాతలే మరి దగ్గరుండే చేయించుతున్నారు ఇవన్నీ కూడా. మరి గతంలో పంటకాలం కనిపించేది కాదు, ఇక్కడ వీడియో తీసేటప్పటికి కింద పడిపోతే నా మొబైల్ మళ్ళీ కనిపించదు, ఆ విధంగా ఉంది ఇక్కడ చూడాలంటే. మరి పక్షుల గలగలలో మధ్యలో ఉన్న ఈ కనీసం పంటకాలం అయితే కాస్త కనిపిస్తుంది ఇప్పుడు. మరి ఇదే పని గతంలో చేస్తుంటే ఇప్పటికే నీరందేది, సాగు కూడా చేసుకునేవారు. మరి ఎప్పటికైనా సరే అధికారులు స్పందించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కేవలం ఒక్క గుమస్తా మాత్రమే కనిపిస్తున్నారు ఎక్కడ చూసినా, మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా. అలాగే డిఈ గారు కానీ, ఈఈ గారు కానీ, నీటి సంఘ అధ్యక్షులు కానీ, అలాగే లస్కర్ గారు కానీ నాకు అసలు ఎక్కువగా కనిపించట్లేదు మా నేను టీంకి. మరి నీరుతో పాటు అపరిశుభ్రమైన ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కూడా ఈ మార్గం కూడానే వస్తున్నాయి. మరి ప్రజలు కూడా గమనించాలి. మన ఆకలి తీర్చే రైతులు మరి తమ పండించే పంట పొలాలను నాశనం చేయకూడదన్న ఆలోచన మనకు రావాలన్నది మనం తెలియజేస్తున్నాం. మరి ఇరిగేషన్ అధికారులు కూడా నిద్రపోకుండా ప్రజల కోసం, ముఖ్యంగా అన్నదాతల కోసం ఆలోచించడం చేయాలనేది కోరుకుంటూ, మరి కనీసం ఈ 2 రోజుల్లో అన్నా సరే పూర్తి స్థాయిగా కిందకి నీరు అందాలన్నది మనం కోరుకుంటున్నాం. మరి ఎవరు ఏం చేసినా సరే మరి మన కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా ఒక్క అడుగు వేసి మరి 4 అడుగులు ఇంకా ముందుకెళ్ళేలా చేయాలన్నది మనం నేను టీం కోరుకుంటూ, మరి అపరిశుభ్రంగా ఉన్న ఈ పంట కాలువలు భవిష్యత్తులో ఇలా ఉండకుండా ప్రజలు కూడా ముందుకొచ్చి వీటిని పరిశుభ్రంగా చూసుకోవాల్సిన బాధ్యత అయితే మాత్రం అందరికీ ఉందని తెలియజేసుకుంటూ, నేను టీం రాకుత్వారిపాలెం. జై హింద్. ఇప్పుడే వాళ్ళు మీకు కొమ్మలు తింటూ